యోహాన్కి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దామా. 1 John 5:14-15. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించిననుదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఆయనని వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఎప్పుడు ఆయన మనకున్న ధైర్యం ఏంటిదంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. ఏం అడగాలండి? ప్రార్థన చేస్తే మీరు పొందుకుంటారని చెప్పాను. వాక్య ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తే మీరు పొందుకుంటారని చెప్పాను. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఎటువంటి ప్రార్థనకి జవాబు వస్తుందంట? ఆయన చిత్తానుసారంగా చేసిన ప్రార్థనకి మాత్రమే జవాబు వస్తాయి. దేవా, ఆత్మల జాలరిగా చేయడము నన్ను చేయి ప్రభా అని అడగటము దేవుని చిత్తమా కాదా? ఎంతమంది దేవుని చిత్తం అంటారండి? నన్ను ఆత్మల జాలరిగా చెయ్యి అని అంటే అది దేవుని చిత్తమా కాదా అంటే తప్పకుండా నిశ్చయంగా అది ఆయన చిత్తం. ఎందుకంటే ఆయన ఇచ్చిన కమిషనే ఏంటంటే, ఆత్మల్ని రక్షించండి, దురాత్మల్ని వెళ్ళగొట్టండి, రోగుల్ని స్వస్థపరచండి అని చెప్పిన దేవుడు. అది ఆయన చిత్తానుసారం. ఎలాగ తెలుసుకున్నారు? వాక్యం చదవటం బట్టి. కొంతమంది చిత్తము లేని ప్రార్థన అడుగుతుంటారు. నాకు అన్యున్నే చెప్పి వివాహం చెయ్యయ్యా, ఆయన చిత్తమా కాదా చెప్పండి. నేను ప్రేమించానండి కానీ వాళ్ళ అన్యులు. ఎన్నిసార్లు బైబిల్ ఓపెన్ చేసినా ఇది దేవుడు నిశ్చయించిన కార్యం, ముందుకు వెళ్ళు అని వచ్చింది అని అంటారు మళ్ళీ దాని పైగా. కానీ నిజంగా వాక్యం తెలిసిన వాళ్ళు ఏమంటారు? అన్యులతోటి వివాహము దేవుని చిత్తమా కాదా? కాదా? ఎంతమంది నమ్ముతారు? మరి మీరు అటువంటి బంధకాలు లేరని అయితే నేను నమ్ముతూ దేవునికి హల్లెలూయా చెప్తున్నాను. సో దేవుని చిత్తానుసారము లేని ప్రార్థన, చిత్తానుసారము కాని ప్రార్థనలు చేస్తే నిశ్చయంగా వాటికి జవాబులు ఉండవు. How dare we ask God when we know that it is not in the will of God and you still say, Lord, you do it, Lord. నువ్వు చెయ్యయ్యా. ఎంత ధైర్యం అండి నిజంగా. దేవుడికి ఇష్టము కాదని తెలిసి, దేవుడికి నచ్చదని తెలిసి, దేవుడికి అది అసహ్యం అని తెలిసి మళ్ళీ ధైర్యంగా దేవా ప్రార్థన చేస్తున్నా నువ్వే జరిగించంటే, ఒకవేళ అది దేవుని చిత్తం కాకపోయినా నీ బాధ్యత నువ్వు అనుభవించని కొన్నిసార్లు దేవుడు మనల్ని మన ఇష్టాలకు అప్పజెప్పేస్తాడంట. యూ విల్ సే, నీ బాధ నువ్వు అనుభవించుకో, యూ విల్ ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్, నువ్వు ఏదైతే పాపము చేస్తున్నావు దాని కాన్సిక్వెన్స్ నువ్వు అనుభవించుకోపో అని వదిలేస్తాడు కొన్నిసార్లు దేవుడు. అట్లాంటి దుస్థితి అయితే నాకొద్దు. కావాలంటే ఇవన్నీ శూన్యమైన పర్వాలేదు, ఇవన్నీ నా దగ్గర నుండి పోయినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం నా జీవితం నుండి దూరం అయిపోయావు దేవా, తట్టుకోలేనయ్యా, విరిగిపోతానయ్యా, నా బ్రతుకు ఏమైపోతుంది ప్రభువా, నువ్వు లేని నా జీవితం వ్యర్థమయ్యా, నువ్వు లేని నాకు ఈ జీవితం ఎన్ని కలిగినా అది శూన్యమే, కానీ నాకు ఏది లేకపోయినా నువ్వు ఉంటే అది నా జీవితము ధన్యమే ప్రభువా. నమ్మిన వారు హల్లెలూయా అని చెప్తారండి. నిజంగా ఆయనతో జీవితము ధన్యమండి. దేవుని చిత్తానుసారం కానీ దేవుని చిత్తము లేని ప్రార్థనలు మన నోట్ల నుండి, మన హృదయం నుండి దేవుడు తీసివేయను గాక. మనం కూడా దేవుని చిత్తం కానీ ప్రార్థనలు అడిగితే దేవుడికి నచ్చదు. సో ఆయన మనకి ధైర్యం ఏంటి అని అంటే, ఎవరైతే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. సో మన ప్రార్థనకి జవాబు రావాలంటే మొట్టమొదటిగా ఏంటిదంటే చిత్తానుసారమైన ప్రార్థన. ఇంతకాలం నా ప్రార్థనకి జవాబు రావట్లేదంటే మీరు పరీక్షించుకోవాల్సింది ఏంటిదంటే, నేను ఇప్పటివరకు అడిగినది దేవుని చిత్తమా? నాకు గర్భఫలం ఇయ్యయ్యా అని 3 సంవత్సరాల నుండి అడుగుతున్నాను, అది దేవుని చిత్తమా కాదా? వివాహం ముందు కాదండి, వివాహం అయిన తర్వాత దేవుని చిత్తమా కాదా? చిత్తమే. సో దేవుడు ఏమన్నాడు? గర్భఫలము దేవుడిచ్చే బహుమానము, స్వాస్థ్యము అని ఆయన వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నప్పుడు ధైర్యంగా అడగచ్చు, దేవా నువ్వే తెరవయ్యా గర్భం, నా ఈ రోగం, ఈ వ్యాధి నుండి నాకు విడుదల దయచేయడము దేవుని చిత్తమా కాదా? చిత్తమే. మీరందరూ స్వస్థత పొందుకోవాలని దేవుని చిత్తమే. ఒక గొప్ప సేవకులు అన్న మాట నన్ను ఎప్పుడో ఆకట్టుకునే మాట ఏంటిదంటే, డెలివరెన్స్ ఇస్ ఫర్ ద డెస్పరేట్ పీపుల్ అంట. ఏంటండి? ఎవరికి విడుదల కలుగుతుందో, ఎవరికైతే ఆత్మలో తీవ్రత ఉంటుందో, నాకు కావాల్సిందే, నాకు జరగాల్సిందే. మరి అంతమంది వచ్చారండి, స్వస్థత పొందుకోలేదు. వీరే ఎందుకు స్వస్థత పొందారు?
అంతమంది వచ్చారు, దురాత్మ నుండి విడుదల పొందుకున్నారు, మరి వీరెందుకు పొందుకోలేదు అని అంటే, వారు తీవ్రత కలిగిన వారు. ఆశ, ఏంటి ఆశ? నాకు స్వస్థత జరగాల్సిందే, నాకు విడుదల కలగాల్సిందే, దేవుడు తన ఆత్మకార్యము జరిగించాల్సిందే అని ఆ పట్టు ఉంటుంది చూడండి, ఆ తీవ్రత ఉంటుంది చూడండి, ఆత్మలో తీవ్రత, నాకు కావాలి అని ఆశ ఉంది చూడండి. అటువంటి వారు పొందుకుంటారు డెలివరెన్స్ ఆర్ హీలింగ్ ఆర్ వాట్ ఎవర్ ఆన్సర్ యూ నీడ్. ఇట్స్ ఫర్ ద డెస్పరేట్ పీపుల్. అందుకే నేను ఇందాక దేవుని సన్నిధిలో ఆరాధించండి, ప్రార్థన చేయండి అంటే చాలా బాధాకరమైన విషయం ఏంటి, చాలామంది చేతులు ఇలాగ కట్టుకొని నిలబడటము, ఏదో నామకార్థంగా మాట్లాడటము, నామకార్థంగా పాటలు పాడటము. నిజంగా అటువంటి వారిని దేవుడు దర్శిస్తాడంటే 100% నో. ఐఎమ్ సారీ టు సే. నిజంగా ఎవరైతే ఆసక్తితో, తీవ్రతో, హృదయ లోతులోండి మొరపెట్టుకుంటారో, నాకు నువ్వు తప్ప దిక్కు లేదు ప్రభువా, దేహాన్ని నీ సన్నిధికి వచ్చాను, నీవే నా దిక్కు అని మొరపెట్టుకుంటారో, అటువంటి వారికి విడుదల, అటువంటి వారికి స్వస్థత. మొట్టమొదటిగా దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. రెండవది ఏంటిదంటే మొండి పట్టు కలిగిన ప్రార్థన. ఏంటండి? పట్టుదలతో కూడిన ప్రార్థన. పట్టుదలతో కూడిన ప్రార్థన. ఆయన చిత్తానుసారంగా అడిగితే నిశ్చయంగా 100% హీ విల్ ఆన్సర్. నెక్స్ట్, నేను టెనాసిటీ అని ఇంగ్లీష్లో ఉంటుందండి, మనము మొండితనం అంటాం కానీ ఇంగ్లీష్లో దీనికి టెనాసిటీ అంటే టెనేషియస్. షీఈస్ టెనేషియస్ అబౌట్ సంథింగ్, షీఈస్ టెనేషియస్ అబౌట్ హర్ కెరియర్. ఇంకా నేను సాధించాలని మొండు పట్టు పట్టింది. అండ్ ఆ టెనేషియస్ అనే దానికి ట్రాన్స్లేషన్ చూస్తున్నప్పుడు గట్టిగా పట్టుకునే గుణం అంటే ఏంటది? గట్టిగా పట్టుకునే గుణము. రెండవది మొండి పట్టు. మొండి పట్టు. ఆ మొండి పట్టు కలిగిన వారు ఏదైనా సాధిస్తారు జీవితంలో. ఆ మొండి పట్టు కలిగిన వారు ఎంతైనా సంపాదించుకుంటారు, దేవుని దగ్గర నుండి పొందుకుంటారండి. ఈరోజు మన జీవితాల్లో ఒకవేళ చిత్తానుసారమైన, దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు చేస్తున్నామేమో కానీ మన జీవితంలో మొండి పట్టు లేదు, పట్టుదలతో కూడిన ప్రార్థన లేదు, గట్టిగా పట్టుకునే గుణము లేదు. ఇంకెంతకాలం అనుమతిస్తారండి ఓటమిని? ఇంకెంతకాలము ఇంకా నాకు రాదులే ప్రార్థన అని ఎంతకాలం అనుమతిస్తారు? దేవుడు అన్నాడు, మొండి పట్టు, పోరాడు, పెనుగులాడు, మొరపెట్టు నా సన్నిధిలో. ఈరోజు చాలామంది కుటుంబాలపైన గివప్ చేసేసారు, వారి వివాహిక జీవితాలపైన గివప్ చేసేసారు. నా వల్ల అవ్వదబ్బా, నేను ఏగలేను, ఈయనతోటి నేను ఏగలేను, ఆమెతోటి నేను ఏగలేను, ఈ అత్తయ్యతోటి నేను ఏగలేను, నాకు వద్దు. మొండి పట్టు లేదు. నేను ఎట్లయినా ఈ కుటుంబంలో సమాధానంగా ఉండాలి, దేవుడు తన కార్యము జరిగించాలి. నేను అందరూ మంచోళ్ళని చెప్పట్లేదండి, అందరు అత్తలు మంచోళ్ళని చెప్పట్లేదు, అందరు భర్తలు మంచోళ్ళు, అందరు భార్యలు మంచోళ్ళు అని ఎప్పుడు చెప్పలేము. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న చాలామంది, నాట్ ఎవ్రీబడి బట్ చాలామంది, ఫర్గెట్ అబౌట్ ద వరల్డ్, విశ్వాసులు అనబడేవారు భార్య పట్ల ప్రేమ ఉండదు, భర్త పట్ల ప్రేమ ఉండదు, అత్తయ్య వాళ్ళపైన ప్రేమ ఉండదు, గౌరవం ఉండదు. అత్తయ్య మధ్యలో, కోడల మధ్యలో ఎన్ని వాగ్వాదాలు అండి, ఎన్ని గొడవలు, ఎన్ని కలహాలు. ఎందుకు అనంటే జెలసీ, కాంపిటేటివ్, ఇంటర్ఫియరెన్స్. స్పేస్ ఇవ్వరు. అత్తయ్య కోడలికి స్పేస్ ఇవ్వదు. కోడలేమో ఎక్కడికి పారిపోవాలి, మా తల్లిదండ్రులు వెళ్ళటానికి వీలేదు. అర్థం చేసుకుంటారంటే నా భర్త ఉండడు, నా భర్త ఎప్పుడు మా అత్తయ్యకే సపోర్ట్, నన్ను కార్నర్ చేసేసారని వారి బాధలు వింటామంటే నిజంగా చాలా బాధ అవుతుంది. ఎప్పుడు కనువిప్పు వస్తుంది? భర్తకి కనువిప్పు ఎప్పుడు వస్తుంది? భార్యకి ఎప్పుడు వస్తుంది? అత్తయ్యలకి ఎప్పుడు వస్తుంది? వెన్ విల్ దే గెట్ టు దట్ మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ వేర్ దే నో హూ హ్యాస్ టు గివ్ స్పేస్ వెన్? ఎలాగ ప్రేమించాలి, ఎలాగ ఓర్చుకోవాలి, ఎలాగ సహించాలి, ఎలాగ బాధ్యత కలిగి ఉండాలి. ఎంతమంది భార్యలు చెప్తూ ఉంటారు, నా భర్త ఏం చేయడండి, బాధ్యత లేదు, పట్టించుకోడు, పిల్లల పైన పట్టించుకోడు, పిల్లల్ని కొడతాడు, పిల్లల్ని తిడతాడు, పిల్లల పట్ల వాళ్ళ స్కూల్ ఫీజు కట్టడం లేదు, ఎలాగ నేను చెయ్యాలి అని బాధతోటి ఉంటారు. భర్తలేమో నా భార్య ఎప్పుడు కుటుంబం పైన ఆలోచన ఉండదు, ఎప్పుడు చూస్తుంది, ఇది చూస్తుంది, అది చూస్తుంది, ఈ సోషల్ మీడియా పైన టైం వేస్ట్ చేస్తుంది, వీరు వారే అని తిరుగుతూ ఉంటుంది, నా భార్య ఎప్పుడు పట్టించుకోదని. అంటే ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని చెప్పట్లేదు, అందరిలో ఏదో లోపం ఉంది, అందరిలో ఎటువంటి బలహీనతలు ఉన్నాయి. నిజంగా దేవుడు ప్రతి కుటుంబానికి ఆయన సమాధానం ఇవ్వటానికి ఆశపడుతున్నాడు. కానీ మన సొంత నిర్ణయాలు, సొంత ఇష్టాలు బట్టి మనము పోగొట్టుకుంటున్నామండి మన జీవితాలు. ఈరోజు దేవుణ్ణి అడగాలి, దేవా మొండి పట్టుకునే కృపను నాకు దయచేయి. నా బిడ్డలు రిబెలియస్ అయిపోయారండి, వారు ఎంతగానో లోబడినోళ్ళని స్వభావం వాళ్ళకు వచ్చేసింది. నా వల్ల చేత కాదు ఇంకా వాళ్ళని పెంచడం, వాళ్ళని వదిలేస్తున్నా, నాకు అవ్వట్లేదని చాలామంది
తల్లుళ్ళు తండ్రులు వదిలేస్తూ ఉంటారు. చాలామంది మా కుటుంబంలో రక్షించబడలేదు, వారు ఇంకెంత చెప్పినా నమ్మట్లేదు, వినట్లేదు, ఇంకా వదిలేస్తున్నా, నా వల్ల అవ్వట్లేదు. ఎంతమంది రక్షించబడని కుటుంబస్తులు మీ కుటుంబంలో ఉన్నారండి? వారు బట్టి ఎంత ప్రార్థన చేసినా వారు మారట్లేదు, కాక ఇంకా మొండిగా మారుతున్నారు, ఇంకా నాకు ఆటంకాలు తెస్తున్నారు, ఇంకా నన్ను ఇప్పుడు అసలు పంపించట్లేదు, ముందైనా పంపించాలి, ఇప్పుడు అసలుకే పంపించట్లేదు అన్న పరిస్థితులు ఉన్నారు. మీరు నమ్మాల్సింది ఏంటిదంటే, దేవుని బ్రేక్ త్రూ ఎప్పుడైతే సమీపంగా ఉంటుందో ద బ్యాటిల్ విల్ బి ఇంటెన్స్. హల్లెలూయా. దేవుడు తన బ్రేక్ త్రూ కార్యం చేయబోతున్నప్పుడే ఆ యుద్ధం ఇంకా వేగంగా ఇంకా భయంకరంగా మారుతుంది. అట్లాంటి టైంలో ఇంకా ప్రార్థన ఆపేస్తారనుకోండి, మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి ఆ ఇంటెన్స్ బ్యాటిల్లో ఇంకా ఇంటెన్సిటీ తోటి ప్రార్థన చేయాలి. ఇంటెన్సిటీ ఏంటి? మొండి పట్టుదలతో కూడిన ప్రార్థన, పట్టుదలతో కూడిన ప్రార్థన.